హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ ఇన్ తెలుగు. మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మెథడ్స్ సిగ్నేచర్ అంటే ఏంటి, ఎందుకు మెథడ్స్ యూజ్ చేస్తాము, మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, ఇవన్నీ నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో మనకి కంపైలరు మెథడ్ కాల్ బట్టి ఏ మెథడ్ని కాల్ చేయాలి అనే దాని గురించి మనం అర్థం చేసుకునే ట్రై చేద్దాము. సో ఆల్రెడీ ఒక క్లాస్ తీసుకున్నాను, ఒక జావా ఎగ్జాంపుల్ తీసుకొని మనం ట్రై చేసామనుకోండి బాగా అర్థమవుతుంది. సో టెస్ట్ మెథడ్ అని ఒక క్లాస్ తీసుకున్నా, దీంట్లో ఏం రాశాను, ఒక మెథడ్ రాసుకున్నా, ఏంటి యాడ్ అని మెథడ్ రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో దీన్ని ఏమంటారు, మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో తెలుసుకున్నాం కదా, దీన్ని మెథడ్ సిగ్నేచర్ అంటాము. సో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏమీ లేదు, మెథడ్ నేమ్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో మనమైతే ఏవైతే పాస్ చేస్తున్నామో దీనంతా మనము మెథడ్ సిగ్నేచర్ అంటాము. సో మెథడ్ నేమ్ స్పెసిఫై చేస్తాము, తర్వాత ఏం ఆర్గ్యుమెంట్స్, ఏ డేటా టైప్ పంపిస్తున్నాము దీంట్లో, సో ఇవి స్పెసిఫై చేస్తాము. సో అంటే యాడ్ అండ్ ఇంట్ కామా ఇంట్ అంటే ఇది మెథడ్ సిగ్నేచర్. సో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి, మెథడ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ కాల్డ్ మెథడ్ సిగ్నేచర్. సో ఇప్పుడు మనము సేమ్, ఇప్పుడు మనం ఇది కంపైల్ చేస్తే ఏమొస్తుంది, సో మనకి తెలుసు కంపైల్ చేస్తే ఏమొస్తుంది రిజల్ట్, బికాజ్ వీఆర్ పాసింగ్ 10, 20. సో ఈ మెథడ్ని కాల్ చేస్తుంది, ఎక్స్లో 10 వెళ్తుంది, వైలో 20 వెళ్తుంది. సో సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాం కాబట్టి రిటర్న్ సమ్ అంటే ఏమొస్తుంది, 30 వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, సేమ్ అదే మెథడ్ పెట్టేసేసి అలాంటి మెథడే ఇంకొకటి రాసుకునే ట్రై చేద్దాము. వాయిడ్ యాడ్. సో మీరు చూసారా, మొత్తం నేను అంతా ఒకటే స్పెసిఫై చేస్తున్నాను, ఏం డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ ఏం రాసుకునే ట్రై చేస్తున్నాను, ఇక్కడ కూడా నేను పారామీటర్స్ సేమ్ అలానే ఇంట్ ఎక్స్ ఇంట్ వై అని చెప్పి పాస్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, సో మనం ఇక్కడ పైన ఏం పెట్టాము, సేమ్ అంతా అలానే పెట్టేసేసి ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్ సమ్ అనే దాన్ని బట్టి, బికాస్ ఇక్కడ వాయిడ్ కాబట్టి ఈ మెథడ్ ఏమి రిటర్న్ చేయదు కాబట్టి మనం ఏం రాయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి సమ్ అని చెప్పేసి రాయొచ్చు కదా. సో నేను మళ్ళీ అంతా టైప్ చేయకుండా జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ మనం ఇది రిటర్న్ చేయదు కదా, మన మెథడ్ ఎందుకు రిటర్న్ చేయదు, ఎందుకంటే మనం ఇది వాయిడ్ అని చెప్పి పెట్టాము. సో అందుకని వాయిడ్ పెడితే ఇది రిటర్న్ చేయదు. సో ఇప్పుడు ఏం చేసాము, సమ్ అంటున్నాము. సో సేమ్ అదే మెథడ్ సిగ్నేచరే యూజ్ చేసి ఇంకొక మెథడ్ రాసుకున్నాం. సో మనకి ఈ ప్రోగ్రాము మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాము, ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పి యాడ్ ఆఫ్ 10, 20. సో ఇక్కడ ఏముంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఏం కాల్ చేస్తున్నాము, యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ దాకా ఓకే, మనము ఆబ్జెక్ట్ ద్వారా ఇన్స్టెన్స్ మెథడ్స్ని కాల్ చేస్తాం కదా, సో అది కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏం చేస్తున్నాము, రెండు మెథడ్స్ రాసుకున్నాం, రెండు ఏం పెట్టుకున్నాము, సిగ్నేచరు సేమ్ ఉంది. ఎందుకు సేమ్ ఉందంటున్నాను, ఇక్కడ ఏం రాస్తున్నాము, యాడ్ అని చెప్పేసి మెథడ్ నేమ్ రాసుకున్నాం, ఇక్కడ కూడా యాడ్ అనే మెథడ్ నేమ్ రాసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం రాసాము, ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని రాసాము. సో ఇక్కడ ఏం రాసాము, ఇక్కడ కూడా ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అన్నాం. సో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి, మెథడ్ నేమ్ ఫాలోయింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ కాల్డ్ మెథడ్ సిగ్నేచర్. అలో చేయదు. ఎందుకు అలో చేయదు, ఈవెన్ దో మీరు మనం అనుకోవచ్చు, నేను ఇక్కడ డేటా టైప్ ఇంట్ ఇచ్చాను, ఇక్కడ వాయిడ్ ఇచ్చాను, సో ఇది వర్క్ కావాలా అనేసి అనుకోవచ్చు, కానీ అది అలా వర్క్ కాదు. సో డూప్లికేట్ మెథడ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ జావా. సో ఇక్కడ డేటా టైప్ ఈవెన్ దో ఇట్స్ ఇంట్, ఇక్కడ రిటర్న్ టైప్ ఇక్కడ ఏం పెట్టాము, వై పెట్టాము, ఇక్కడ రిటర్న్ టైం ఏం పెట్టాము, ఇంట్ పెట్టాము, బట్ స్టిల్ కంపైలర్ ఏం చేస్తుంది, అలో చేయట్లేదు వర్క్ చేయడానికి. ఏమంటోంది, డూప్లికేట్ మెథడ్ ఇన్ టైప్ టెస్ట్ మెథడ్ అంటోంది. ఏమని చెప్తోంది, రీనేమ్ మెథడ్ యాడ్ అంటోంది. అంటే రెండు మెథడ్లు సేమ్ సిగ్నేచర్ పెట్టి రాసావు, సో ఇది వర్క్ కాదు, సో ఒక మెథడ్ని నువ్వు వేరే నేమ్ పెట్టుకొని చేంజ్ చేసుకో అని చెప్తోంది. సో మనము ఇట్లా మెథడ్ సిగ్నేచర్ ఎవరు యూజ్ చేస్తారు, మెథడ్ సిగ్నేచరు మనము జావా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు కంపైలర్ యూజ్ చేస్తుంది. మెథడ్ మనము ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ కాల్ చేస్తాం కదా, సో మెథడ్ కాలింగ్ బట్టి
ఏ మెథడ్ని అది కాల్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను సేమ్ మెథడ్ నేమ్స్ పెట్టి సేమ్ పారామీటర్స్ పాస్ చేసేసి అవే పెట్టి ట్రై చేస్తే తీసుకోవట్లేదు. ఎందుకంటే మనకి డూప్లికేట్ మెథడ్స్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ జావా. సో ఇక్కడ ఏం రాశాను నేను, ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఆఫ్ 1020 అంటున్నా. సో ఇక్కడ సేమ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నా, ఇక్కడ సేమ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంది, ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంది. సో ఇక్కడ డేటా టైపు మనము రిటర్న్ టైపు ఏదైతే రిటర్న్ చేస్తుంది ఫంక్షను డిఫరెంట్ పెట్టినా ఇది అలౌ చేయట్లేదు. ఎందుకంటే మనకి మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి, మెథడ్ నేమ్ విత్ ఫాలోయింగ్ విత్ ఆర్గ్యుమెంట్స్ని మనం ఏమంటాము, మెథడ్ సిగ్నేచర్ అంటాము. సో మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు కంపైలర్ ఈ చెకింగ్ based on the method call, it's checking what method signature it will match to this particular calling method. సో ఇక్కడ ఏమవుతుంది, రెండు మెథడ్లు సేమ్ సిగ్నేచర్ పెట్టేసరికి సో కంపైలర్ ఈస్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ మెథడ్ వీఆర్ కాలింగ్. సో దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ కంపైలర్ ఎర్రర్. సో ఇక్కడ కంపైలర్ ఎర్రర్ వస్తుంది. సో రెండు మెథడ్ సిగ్నేచర్లు సేమ్ పెట్టావు, రెండిటికి ఒకటే పేరు పెట్టావు, సో రెండిటికి సేమ్ పారామీటర్స్ పాస్ చేస్తున్నావు. ఈవెన్ దో రిటర్న్ టైప్ సేమ్ డిఫరెంట్ ఉన్నా కూడా మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉండేసరికి కంపైలర్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు కాల్. దట్స్ ద రీజన్ ఇట్స్ గివింగ్ ఏ కంపైల్ టైమ్ ఎర్రర్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటుంది, రీనేమ్ చేయమంటుంది. జస్ట్ మనం దీన్ని ఏం చేద్దాము, యాడ్ బదులు దీన్ని సమ్ అని రాస్తాను. చూద్దాం ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని. అయింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మెథడ్ ఈ క్లాస్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎర్రర్స్ రాకూడదు. చూసారా, ఎర్రర్స్ రాలేదు. బట్ ఏ మెథడ్ని కాల్ చేయాలని దానికి ఎలా అర్థమైంది, ఎందుకంటే యాడ్ అని అన్నాం అనుకో, సో ఏమవుతుంది, ఇక్కడే వెళ్ళిపోయింది. కంపైలర్ రన్ చేసేటప్పుడు మన ప్రోగ్రామ్ జావా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనము యాడ్ అనే మెథడ్ని కాల్ చేస్తూనే ఈ క్లాస్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏముంది, ఈ యాడ్ అనే మెథడ్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఏమైతే ఇచ్చామో దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. అందుకనే మనం 10, 20 పాస్ చేస్తానే మనకి ఏమొస్తుంది, ఆన్సరు 30 వస్తుంది. సో అదేవిధంగా మనం కాల్ చేసామనుకోండి సమ్ మెథడ్ని, సో మనకి ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమని వస్తుంది పెడతాము, సమ్ ఆబ్జెక్ట్ డాట్ సమ్ ఆఫ్ సమ్ 100, 200 అని చెప్పి పాస్ చేద్దాము. సో చూద్దాం ఏమొస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఆల్రెడీ లోపల ఇక్కడే ప్రింట్ చేసేస్తున్నా. సో మనకి 300 రావాలి. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా జావా ప్రోగ్రామ్ మనకి ఏమొస్తుందని. చూసారా 300 వచ్చింది. సో ఎలా 300 వచ్చింది, దానికి ఎలా తెలుస్తుంది, బేస్డ్ ఆన్ అవర్ మెథడ్ కాల్. మెథడ్ కాల్ చేసినప్పుడు అది వెళ్ళి సిగ్నేచరు మ్యాచ్ అయిందా లేదా చెక్ చేస్తుంది. ఏది, కంపైలరు మెథడ్ సిగ్నేచర్కు మనం మెథడ్ కాల్ చేస్తూనే ఫస్ట్ ఇట్ విల్ గో అండ్ చెక్ వెదర్ విచ్ మెథడ్ వీఆర్ కాలింగ్. సో అది ఏం వెళ్ళి చూస్తుంది, ఓకే ఇక్కడ యాడ్ మెథడ్ ఉంది, సో దీంట్లో ఏంటి పారామీటర్స్, 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నా. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఏ మెథడ్ మ్యాచ్ అవుతుంది చూస్తుంది. సో మెథడ్ సిగ్నేచర్ చూస్తుంది. సో ఇక్కడ మెథడ్ సిగ్నేచర్ ఏంటి, ఇక్కడ ఏంటి మెథడ్ యాడ్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇది డైరెక్ట్గా ఈ మెథడ్కి వెళ్ళిపోయి మనం ఏమైతే ఇచ్చామో అది తీసుకొని x+y యాడ్ చేసేసి 10, 20ని సమ్ని మనకు పంపించింది. అందుకనే మనం ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితేనే మనకి ఏమొచ్చింది ఆన్సరు 10, 20 తీసేసుకోండి, ఆన్సర్ 30 వచ్చింది. అదేవిధంగా మనం ఆబ్జెక్ట్ డాట్ సమ్ అన్నాం అనుకోండి. సో ఆబ్జెక్ట్ అనేది మనం ఒక టెస్ట్ మెథడ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఆబ్జెక్ట్ నేము డాట్ మనం ఏ మెథడ్ అయితే కాల్ చేస్తున్నామో ఆ మెథడ్ నేమ్ స్పెసిఫై చేస్తున్నాం. బేసికలీ వీఆర్ రైటింగ్ దిస్ వీఆర్ కాలింగ్ ద మెథడ్ హియర్. సో ఇట్లా మెథడ్ కాల్ చేస్తే ఈ కంపైలర్ ఏం చేస్తుంది, కంపైలర్ వెళ్ళిపోయి మెథడ్ సిగ్నేచర్ చెక్ చేస్తుంది. ఓకే ఈ సమ్ అనేది ఎక్కడుంది అని చెప్పి వెళ్ళి చూస్తాను. సో ఇక్కడ ఉంది. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోయి ఈ 100 ఎక్స్లోకి వెళ్ళింది, 200 వైలోకి వెళ్ళింది, తర్వాత సమ్లోకి వెళ్ళి ఏం అయింది, సమ్ చేసింది రెండింటిని. సో 100 + 200 = 300. అందుకని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తానే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 300 వచ్చింది. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్. సో మెథడ్స్ మనము క్లాస్లో ఏదైనా మెథడ్స్ రాసుకోవాలంటే ఆ మెథడ్ సిగ్నేచరు సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. ఆ మెథడ్ సిగ్నేచరు
ఎవరు చెక్ చేస్తుంది? కంపైలర్ వెళ్ళి మెథడ్ సిగ్నేచర్ చెక్ చేస్తుంది. సో మెథడ్ సిగ్నేచర్ సేమ్ ఉంటే కంపైలర్ ఎర్రర్ వస్తుంది. సో కంపైలర్కి అర్థం కాదు మనం ఏ మెథడ్ కాల్ చేస్తున్నాము అని. అన్ని రెండు సేమ్ మెథడ్స్ ఇంతకుముందు పెట్టి సేమ్ సిగ్నేచర్ పెట్టి మనం ట్రై చేస్తే మనకి ఏమొచ్చింది? కంపైలర్ ఎర్రర్ వచ్చింది. ఈవెన్ ఏమో మనం ముందర రిటర్న్ టైప్ డిఫరెంట్ పెట్టినాము, అయినా కూడా మెథడ్ సిగ్నేచర్ సేమ్ అయ్యేసరికి కంపైలర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వాట్ మెథడ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్. సో దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ కంపైల్ టైమ్ ఎర్రర్. సో మెథడ్ సిగ్నేచర్ షుడ్ బి డిఫరెంట్. అందుకనే మనం ఇక్కడ మెథడ్ నేమ్ మార్చేసామనుకోండి, యాడ్ ఇంతకుముందు మనం యాడే పెట్టాము కానీ మనకి అది ఎగ్జిక్యూట్ కాలేదు. మన ప్రోగ్రామ్ రన్ చేస్తే దాన్ని సమ్ అని మార్చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసే ట్రై చేస్తే బాగా వర్క్ అయ్యింది. ఎలా వర్క్ అయింది? ఎందుకంటే అది వెళ్ళింది, మనం రన్ చేస్తానే కంపైలర్ వెళ్ళిపోయింది. ఓకే, ఏ మెథడ్ కాల్ చేస్తున్నావు? యాడ్ మెథడ్ కాల్ చేస్తున్నావు. సో వెళ్ళిపోయి క్లాస్లోకి యాడ్ మెథడ్ ఎక్కడ ఉందో చెక్ చేసింది, దాని సిగ్నేచర్ మ్యాచ్ అవుతుందో చూసింది. ఓకే 10, 20 పంపిస్తున్నారు ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. ఓకే ఇది మ్యాచ్ అయిపోయింది సిగ్నేచర్. సో అందుకని చెప్పేసి మనకు వెంటనే వాల్యూ రిటర్న్ సమ్ అంటేనే మనకి వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. అందుకని చెప్పి మనం ప్రింట్ చేస్తానే 30 వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఏం వెళ్ళింది? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన మన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఓబీజీ అనేది ఆబ్జెక్ట్ నేమ్ కదా, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సమ్ అంటేనే మనం ఏమైతుంది? మళ్ళీ కంపైలర్ ఏం చేసింది? వెళ్ళి మెథడ్ సిగ్నేచర్ సమ్ మ్యాచ్ అవుతుంది ఎక్కడైనా క్లాస్లో అని చూస్తోంది. సో మనం ఈ మెథడ్ కాల్ చేస్తూనే ఆ మెథడ్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది? ఐడెంటిఫై చేస్తుంది. దీని మెథడ్ సిగ్నేచరు మనం ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాము? 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఏంటి? ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ మెథడ్ నేమ్ ఏంటి? సమ్. సో ఈ క్లాస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళి చెక్ చేసింది. ఓకే సమ్ అనే మెథడ్ ఉంది. సో ఏం వేరియబుల్స్లోకి ఏం పాస్ చేస్తున్నాం చెక్ చేస్తుంది. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా? ఓకే ఇంటీజర్ మనం పాస్ చేసాము, ఇక్కడ ఇంటీజర్ పాస్ చేసాము. సో ఈ మెథడ్ సిగ్నేచర్లో కూడా మనం అదే పెట్టాము. అందుకని చెప్పేసి ఇది కూడా మనం కాల్ చేస్తాను ఇక్కడికి వెళ్ళిపోయి ఈ వాల్యూస్ ఏమేమి ఎక్స్లోకి 100 వెళ్ళిపోయింది, వైలోకి 200 వెళ్ళిపోయింది. అందుకనే మనం సమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటారే మనకి సమ్లోకి ఏమొచ్చేసింది? 300 వచ్చింది. బికాస్ 100 + 200. తర్వాత ఇక్కడే మనం ప్రింట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది వాయిడ్ కదా. వాయిడ్ అంటే మనం ఏం చేయాలి? రిటర్న్ అనేది పెట్టకూడదు. ఇది బికాస్ పైన మనం ఇంట్ అన్నాం కాబట్టి రిటర్న్ అనేది స్పెసిఫై చేసాము. సో వాయిడ్ అన్నాం కాబట్టి నేను ఇక్కడే system.out.println అని చెప్పి సమ్ అని పెట్టేస్తున్నా. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వెదర్ ఈ వాల్యూస్ మనం కాల్ చేసినప్పుడు దీంట్లోకి వెళ్తున్నాయా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ 100 పంపించాను, ఇక్కడ 200 పంపించాను, ఇది రిసీవ్ చేసుకుంటోందా లేదా? మనం ఏదైతే కాల్ చేస్తున్నామో ఆ మెథడ్లోకి మన వాల్యూస్ వెళ్తున్నాయా లేదా చెక్ చేయడానికి కోసము నేను ఇక్కడ ఏం చేసా? system.out.println అని చెప్పి సమ్ అని చెప్పి పెట్టాను. సో ఇది చాలా ఈజీనండి. మనం మెథడ్స్ అర్థం చేసుకున్నాం అనుకోండి, మిగతా మనకు జావా అనేది చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మెథడ్స్ అనేది చాలా బేసిక్. మనం ఒక క్లాస్లో మనం క్లాస్ ఎంత పెద్దగైనా రాసుకోవచ్చు. ఒకసారి మనకి మెథడ్ అర్థమైతే ఆ మెథడ్ లోపలే మనము మన లాజిక్ రాసుకుంటాము. సో మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ బ్లాక్లో మనం పెడతాం కదా. సో ఈ బ్లాక్లో పెట్టి మన లాజిక్ని అంతా మనం పెట్టేసేసి తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్స్ని కాల్ చేస్తాం కాబట్టి ప్రతిదీ మనము ఈ జావా క్లాస్లో మెథడ్స్లోనే రాస్తాము అంతా. సో ఇట్లా బయట డైరెక్ట్గా నేను system.out.println అని చెప్పేసి ఏదో వాల్యూస్ లాజిక్ రాసికి వెళ్తే తీసుకోదు, ఎర్రర్స్ వస్తాయి. సో ప్రతిదీ మనము క్లాస్లో మెథడ్స్లో అలానే మాట్లాడతాము. సో ప్రతిదీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాము. ఎందుకు? క్లాస్ లోపల ఏమన్నా వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము, క్లాస్ లోపల మెథడ్స్ని క్రియేట్ చేస్తే దాన్ని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాము. సో ఇక్కడ ఏవి ఇన్స్టెన్స్ మెథడ్? యాడ్ అనేది ఇన్స్టెన్స్ మెథడు, సమ్ అనేది ఇన్స్టెన్స్ మెథడు. బికాజ్ నేను ఇక్కడ ఏమి స్పెసిఫై చేయలేదు ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అదర్వైజ్ ఇక్కడ ఏమన్నా వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం అనుకో క్లాస్లో, అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకు తెలిసిందా ఫ్రెండ్స్ ఎలా మనం మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ని మనం కాల్ చేసాము అని ఎలా తెలుస్తుందంటే త్రూ ద మెథడ్ సిగ్నేచర్. సో కంపైలర్ వెళ్ళిపోయి మెథడ్ సిగ్నేచర్ చెక్ చేస్తుంది. ఓకే ఈ మెథడ్ కాల్ చేస్తున్నాను, సో ఈ మెథడ్ ఎక్కడ ఉంది అని చెప్పి క్లాస్లోకి వెళ్ళి చూస్తుంది. ఈ సిగ్నేచర్ మ్యాచ్ అయిపోయింది అనుకోండి, వెళ్ళిపోయి ఆ మెథడ్ని ఓకే కాల్ చేసేసి దాని రిజల్ట్ పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొస్తుంది. బికాస్ దిస్ మెథడ్ ఈజ్ రిటర్నింగ్, సో దట్స్ వై వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంట్ అని చెప్పి పెట్టాము ప్లస్ రిటర్న్ అన్నాం కదా.
ఎందుకంటే ఏదన్నా మనము ఇక్కడ డేటా టైపు స్పెసిఫై చేసామనుకోండి, మనం రిటర్న్ అని చెప్పి రాయాల్సి వస్తుంది. అది ఇక్కడ ఏం డేటా టైప్ మనం స్పెసిఫై చేయలేదనుకోండి, ఏది రిటర్న్ చేస్తా అంతే, అది ఏం స్పెసిఫై చేయలేదనుకోండి, సో అప్పుడు మనం మెథడ్ కాల్ చేసినప్పుడు మనకి ఆ వాల్యూ ఏం రాదు. బట్ మనం ఇక్కడ ఏమైతే స్పెసిఫై చేసామో లోపల, ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఆ లోపల ఏమేమి ఇచ్చామో అవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ వస్తుంది. అందుకనే మనం ఈ క్లాస్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఫస్ట్ మెథడ్ని కాల్ చేస్తానే ఏమైపోయింది, 30 అని వచ్చేసింది. వెంటనే నేను చూడండి ఇక్కడ చూసారా, నేనేం system.out.println అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు యాడ్ ఫంక్షన్లో. బట్ నాకు ఎలా వచ్చింది 30 అని, బికాస్ ఐఎమ్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను ఈ మెథడ్ కాల్ చేస్తూనే, ఓకే నీకేం కావాలి, నీకు సమ్ చేసి రెండు వేరియబుల్స్లో వాల్యూస్ 10, 20 పంపిస్తున్నావు, ఓకే నేను ఆ క్యాలిక్యులేషన్స్ ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి సమ్ ఈక్వల్ టు x+5 అని చెప్పి ఈ అడిషన్ చేసేసి మనకి రిజల్ట్ పంపించేస్తుంది. సో ఇంకొకటి నెక్స్ట్ ఏం చేస్తుంది, object.sum of 120 అంటే మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి మెథడ్ సిగ్నేచర్ ఏది మ్యాచ్ అయిందని చూసింది. సో ఇది మ్యాచ్ అయింది, కానీ ఇది మనం ఏమి రిటర్న్ ఇక్కడ మనం ఏం పెట్టాము, ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, అంటే ఈ మెథడ్ మనం ఏమి రిటర్న్ చేయదని చెప్తున్నాము. సో అలాంటప్పుడు మనం ఇక్కడ లోపల ఏం రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సమ్లకి ఏం వెళ్ళిపోయింది, x+y అన్నాం కాబట్టి x లెక్ 100 పోయింది, y లెక్ 200 పోయింది. అందుకని చెప్పి మనం ఈ మెథడ్ కాల్ చేస్తూనే వెంటనే ఏమొచ్చింది, 300 వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.